హలో ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్ ఏం చేశారు? జొన్నతోటి మనం రకరకాల టిఫిన్లు చేసుకుంటున్నాం కదా. ఈరోజు జొన్న ఇడ్లీతోటి టిఫిన్ ఎలా చేయాలో చూద్దాం. జొన్నలు మనం ఎప్పుడు రైస్ తోటే తీసుకుంటుంటాం కదా ఇడ్లీ. అవి కాకుండా కొత్తగా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి, తర్వాత ఒక రుచికరమైన బలమైన ఇడ్లీ కోసం మనం జొన్నతోటి తయారు చేసుకుందాం. తెల్ల జొన్నలు తీసుకొని మంచిగా చక్కగా రవ్వలాగా తయారు చేసుకోవాలి. అవి మిక్సీ పట్టుకొని కొంచెం రవ్వగా చేసుకొని గిన్నెలోకి తీసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని నైట్ పక్కన పెట్టేసుకొని ఉదయాన్నే మనం ఇడ్లీ ఎలా వేసుకుంటాం సేమ్ అలాగే వేసుకోవటమే. ముందు ఆయిల్ రాసుకొని గిన్నెలకి వేసుకుంటే చాలా రుచిగా టేస్ట్గా ఉంటాయి. దీంట్లో పల్లి చట్నీ కానీ శనగపప్పు చట్నీ కానీ చాలా రుచిగా ఉంటాయి, అదిరిపోతుంది. ఇప్పుడు షుగర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రైస్తో కూడుకున్న ఇడ్లీ ఎక్కువ తినలేరు, ఎందుకంటే తింటే షుగర్ పెరుగుతుంది వాళ్ళకి. దానికి బదులుగా జొన్న ఇడ్లీ చేసుకుంటే ఎన్ని తిన్నా ఒక ఇడ్లీ ఎక్కువ తిన్నా కానీ షుగర్ పెరగదు. వాళ్ళకి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, తర్వాత షుగర్ లెవెల్స్ కూడా డౌన్లో ఉంటాయి వాళ్ళకి. తర్వాత వెయిట్ లాస్ అనే వాళ్ళకి జొన్న ఇడ్లీ చాలా బెస్ట్గా పనిచేస్తాయి. ఇంతకుముందు మనం జొన్న సంగటి చేసుకున్నాము, జొన్న జావ చేసుకున్నాము, జొన్న దోశ చేసుకున్నాము. ఇట్లా రకరకాల వెయిట్ లాస్ అనే వాళ్ళకి, అవ్వాలనుకునే వాళ్ళకి ఈ జొన్నతో తయారు చేసుకున్న ఫుడ్ కనుక తీసుకోగలిగితే వాళ్ళు వెయిట్ లాస్ చాలా అవుతారు. ఆరోగ్యానికి ఆరోగ్యము, వెయిట్ లాస్ కూడా అవుతారు. ఓకే, మంచి విటమిన్ ఫుడ్ చిన్నప్పటి నుంచే మీ పిల్లలకి తినిపించండి, చాలా బలంగా తయారవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.